అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ యొక్క రోజు ఇలా ఒక అందమైన ప్రదేశంలో నేనేం మాట్లాడాలనుకుంటున్నానంటే, ఎందుకు మనం ఇక్కడ ఉన్నాం? ఎవరు మనము? ఈ యొక్క లోకంలో మన ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు దేవుడు మనం సృష్టించాడు? ఆ ఒక విషయాన్ని మనం మాట్లాడుకుందాం. నాకు అనేక సార్లు ఈ యొక్క తలంపు వచ్చేది, ఈ యొక్క ఆలోచన వచ్చేది. ఎందుకు నేను ఇక్కడ సృష్టింపబడ్డాను? నా యొక్క జీవితంలో నా యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు దేవా? ఎందుకంటే కోట్ల మంది ఉన్నారు. వాళ్ళ మధ్యలో నా ఒక ప్రాముఖ్యత ఏంటి? నన్ను ఎందుకు సృష్టించావు దేవుడా? నన్ను ఎందుకు ఈ యొక్క లోకంలో వీళ్ళ మధ్యలో నన్ను సృష్టించావని చాలాసార్లు నాకు ఈ ప్రశ్న వచ్చేది. ఎందుకంటే మనము లోకంలో పరిగెడతా ఉంటాం. మన పనులు బట్టి మనం లోకంలో ఉన్న వాటిని సాధించాలని పరిగెడతా ఉంటాం. వాటి మధ్యలో ఒక్కసారి నిలబడి చూసినప్పుడు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం? ఎందుకు ఈ యొక్క ప్రయాస, ఈ బాధ, ఈ కష్టాలు ఎందుకు అని చాలాసార్లు అనుకుంటాను. అప్పుడు నాకు అనిపిస్తుంది, దేవుడు మన పట్ల ఏదో గొప్ప ప్రణాళిక ఉంచుంటున్నాడు. ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలి. సో ఈ యొక్క విషయాన్ని బట్టి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే లోకం చాలా పెద్ద, దాంట్లో వేల కొలది మంది ఉంటున్నారు. అందరికీ టాలెంట్స్ ఉన్నాయి, అందరూ జ్ఞానవంతులే, అందరూ వాళ్ళ విషయంలో స్పెషల్గా. కానీ మనం ఎందుకు సృష్టించబడ్డాం? మన యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చాలాసార్లు అనుకుంటా ఉంటాం. అప్పుడు నాకు బైబిల్లో ఇద్దరు వ్యక్తులు నాకు కనిపిస్తారు. మొదటి వ్యక్తి దావీదు గారు. దావీదు గారు యవ్వన కాలంలో ఏం పని చేస్తున్నారంటే, గొర్రెలు మేస్తూ ఉన్నారు. గొర్రెలు మేస్తూ డైలీ వెళ్ళి గొర్రెలు మేసుకొని వచ్చాడు. అదేం చాలా పెద్ద పని కాదు. అలా గొర్రెలు మేసేవాళ్ళు అనేకులు ఉంటున్నారు. కరెక్ట్ కదా? అనేకులు గొర్రెలు ఆ కాలంలో గొర్రెలు మేసేవాళ్ళు. వారి మధ్యలో ఆయన కానీ అలానే గొర్రెలు మేస్తాను. వాళ్ళ కుటుంబంలోగా ఆయనకేమి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. సో ఆయన గొర్రెలు మేసే వ్యక్తి. అలా ఉన్నప్పుడు అంతమంది గొర్రెలు మేస్తూ ఉన్నారు కదా, అంతమంది యవ్వనస్తులు ఉన్నారు కదా, ఎందుకు దేవుడు ఆయన్ని ప్రేమించాడు అని ఒక్కసారి ఆలోచన చేస్తే, అందరికీ ఆయనకున్న వ్యత్యాసం ఏంటంటే, ఆయన గొర్రెలు మేస్తున్నా కానీ ఆయన ఏం చేసేవాడంటే దేవుని గణపరిచేవాడట. హల్లెలూయా! దేవుని స్తుతించేవాడట, దేవుని ఆరాధించేవాడట, పాటలు పాడుతూ దేవుడి కొరకు ఆయన బ్రతికేవాడట. అలా చేసినందుకు దేవుడు ఆయన గొప్పగా ఆశీర్వదించాడు. ఎందుకంటే బైబిల్లో చూసినప్పుడు దావీదు యొక్క జీవితం చాలా గొప్పది. అక్కడి నుంచి ముందుకు మన బైబిల్ చదువుకుంటూ వస్తే ఆయన జీవితం, దేవుడు చేసిన కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. ఎందుకంటే దేవుడి కొరకు ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుని కొరకు ఆయన ఎప్పుడు నన్ను దేవుడు ముడతాడా అని ఎదురు చూస్తూ దేవుని కొరకు స్తుతి పాడుతూ ఉన్నాడు. హల్లెలూయా! ఎందుకంటే మనం కానీ మన లోక పనిలో పడి, మనలా ఇప్పుడు నేను ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, నాలా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అనేక ఉంటున్నారు. ఇంకొకరు మంచి టాలెంట్ పనులు చేసేవారు వేల కొలది మంది ఉంటున్నారు. సో వాళ్ళ మధ్యలో మనము ఏం డిఫరెన్స్? మనకు వాళ్ళకి ఏం తేడా అంటే, మనము నిజమైన దేవుని బిడ్డలు. మనం చేయాల్సింది ఏంటంటే దేవుని స్తుతించడం, ఆరాధించడం. ఎప్పుడైతే మనం చేసే పనులలో మన డైలీ ఒక పని ఉంటుంది, మనకున్న విషయాలు, మన బ్రతుకు డిఫరెంట్గా ఉంటుంది. కానీ మనం చేయాల్సింది ఏంటంటే దావీదు గారి వల్లే మనం కానీ దేవుడిని స్తుతించాలి. దేవుడి కొరకు మనం ఆసక్తి కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పట్టుకుంటాడు. హల్లెలూయా! కొన్నిసార్లు మనము దేవుడి నుంచి దూరం అయిపోతాం. దేవుడి నుంచి చాలా దూరం అయిపోయి సాతాను ఒక చేతిలో పడి మనం కష్టాల్లో పడిపోయి దూరం అవుతాం. కానీ మనం ఏం చేయాలంటే మోషే గారు అలానే దేవుడి నుంచి దూరం అయినప్పుడు, ఎప్పుడైతే దేవుడు ఆయన్ని మరలా పిలుస్తాడో ఆయన వెనకాడలేదు, దేవుని కొరకు వచ్చాడు. ఎందుకంటే తెలుసు, మరలా ఆయన అక్కడికి వస్తే, ఈజిప్ట్కి వస్తే ఏమవుతుంది, వాళ్ళు పట్టుకొని ఏం చేస్తారో ఆయనకు తెలుసు. కానీ అవన్నింటిని మర్చిపోయి దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడ్డాడు. మనం కానీ దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడ్డాడు. మనం అలానే ఏం చేయాలంటే, దేవుడు మనల్ని ఒకవేళ దూరంగా ఉన్నామేమో, దేవుడు పిలిచేటప్పుడు దేవుడి దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉండాలి. అలా వచ్చినప్పుడు మన జీవితాలు చాలా గొప్పగా మారుతాయి. ఎందుకంటే మనం చాలా మన సొంత ఆలోచనలను బట్టి దేవుని విషయంలో మనం అనుకుంటాం, మనకు అన్నీ తెలుసులే, మనం అన్నీ చేసేద్దాంలే అనుకుంటాం. కానీ దానివల్ల వచ్చే ఒక ఫలితం, ఎగ్జాంపుల్, నా సొంత టాలెంట్లోనే ఎంత పరిగెత్తినా కానీ ఒక స్టేజ్ అయినాక టయర్డ్ అయిపోతాను.
పడిపోతాను. ఒకవేళ అన్నిటిని దాటి నేను విజయం పొందిన ఆ విజయంలో అంత మధురంగా ఉండదు. సో మనం ఏం చేయాలంటే దేవుడిని మన జీవితంలో ఉంచుకొని దేవుని కొరకు పరిగెత్తినప్పుడు ఆ ఫలితం వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ లాస్ట్లో మనం ఆ గోల్ రీచ్ అయినప్పుడు దాంట్లో చాలా సంతోషం ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరము దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, దేవుడి కొరకు ఆసక్తి కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పట్టుకుంటాడు. ఏం చెప్పేది, లోకంలో ఇన్ని వేల మందిలో మనం ఒక్కరుగా ఎందుకు దేవుడా నన్ను సృష్టించావు అని ఎవరైనా అనుకుంటున్నారేమో. ఈరోజు జ్ఞాపకం చేసుకో, ఎందుకు దేవుడు మనం సృష్టించాడంటే దేవుడిని మనం స్తుతించడానికి, దేవుడిని ఆరాధించడానికి, దేవుని కట్టడల్ని కైగొని ఆయన కొరకు బ్రతకడానికి. ఆ విషయాన్ని చేసినప్పుడు దేవుడికి తెలుసు ఎవరిని ఎక్కడ ఎలా వాడుకోవాలని. ఎందుకంటే ఆయన చేతిలో మనం ఉన్నప్పుడు గొప్పగా ఉంటాం. ఈ యొక్క మాటల గురించి నేను ఇలా పంచుకోవాలనుకున్నప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటంటే మనం ముత్యం ఉంటుంది కదా, ఆ ముత్యం గురించి మనకు తెలుసు. ఆ పర్ల్స్ ఎక్కడుంటాయి, ఆ యొక్క ముత్యాలు ఎక్కడుంటాయి అంటే నీళ్ళ కింద సముద్రంలో ఉంటుంది. ఉంటాయి, అది ఉన్న స్థలంలో వాటి వల్లే అనేకములు ఉంటాయి. ఆ సముద్రంలో చాలా ఉంటాయి ముత్యాలు. వాటి మధ్యలో ఆ ముత్యంగానే ఉంటుంది. దానికి ఆ విలువ తెలియదు, ఆ విలువగానే ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు వాటి మధ్యలో అదిగా ఉంటుంది కాబట్టి దానికి ఆ విలువ తెలియదు, ఆ విలువ ఉండదు. కానీ ఎప్పుడైతే ఒక చేపలు పట్టే వ్యక్తో లేకుంటే ఆ ముత్యం తీసే ఒక వ్యక్తో ఆ నీళ్ళలో దూకి వెళ్ళి కష్టపడి దాన్ని పైకెత్తడు ముత్యాన్ని, ఆ ముత్యాన్ని ఆయన చేతిలో పట్టుకున్నప్పుడు దాని విలువ పెరుగుతుంది. హల్లెలూయా. అంతవరకు దాని విలువ ఉండదు ఆ ముత్యానికి. ఎప్పుడైతే ఆయన చేతులారా తీసుకొని ఆ ముత్యాన్ని బయటికి తీసి దాన్ని బయటికి తీసుకుని వస్తాడో అప్పుడే దాని విలువ పెరుగుతుంది. హల్లెలూయా. అలానే మన జీవితాలు కానీ మనం కానీ చాలా టాలెంట్ ఉండొచ్చు, మంచి తెలివిమంతిగా ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే దేవుడు వచ్చి మనల్ని తీసుకోవడానికి, మనం ముట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన చేతికి ఎప్పుడు మనం దొరుకుతామో అప్పుడు మన జీవితాలు కానీ విలువగలగా మారుతుంది. ఆ ముత్యం కానీ చాలా అందంగా ఉండొచ్చు, చాలా చూడడానికి అన్ని ముత్యాల కన్నా కొంచెం వ్యత్యాసంగా కొంచెము చాలా అందమైన ఒక ముత్యంగా ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్నంత వరకు దానికి విలువ లేదు. కానీ ఎప్పుడైతే ఆ ఒక తీసుకుని దాన్ని కనిపెట్టే వ్యక్తి వస్తాడు కదా, ఆయన చేతిలో ఎప్పుడైతే అది పడుతుందో అప్పుడు దాని విలువ పెరుగుతుంది. అలానే మనము కానీ, మనకు కానీ మంచి టాలెంట్ ఉండొచ్చు, మంచి జ్ఞానం ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు, మనం అందంగా ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే దేవుని చేతికి మనం దొరుకుతామో అప్పుడే మనకు విలువ పెరుగుతుంది. ఎప్పుడైతే మనం దేవుడి చేతికి దొరుకుతామో అప్పుడు మన జీవితాలు మారిపోతాయి. ముత్యం ఎక్కడ పెడతాం చెప్పండి, తీసి ఎత్తిపెట్టేయం. దాన్ని గొప్ప గొప్ప రాజులు కానీ రాణులు కానీ దాన్ని వేసుకొని వాళ్ళ ఒక ప్రతిభను చూపించుకోవడానికి దాన్ని ఉపయోగిస్తారు. కిరీటంలో పెట్టుకుంటారు, చాలా బంగారు జ్యువెలరీస్లో పెట్టుకుంటారు. ఎందుకంటే దాని ఒక విలువ అలాంటిది. మనం కానీ దేవుడు అలా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మనమేం చేయాలంటే ఆయన చేతిలో దొరకాలి. ఆయన చేతిలో దొరికినప్పుడు దావీదు గారిని ఎలా గొప్పగా దేవుడు వాడుకున్నాడో మనల్ని కానీ అలానే వాడుకుంటాం. దావీదు గారు కానీ ఒక ముత్యం లాంటి ఒక వ్యక్తి, ముత్యం కన్నా చాలా గొప్ప వ్యక్తి. మనం కానీ ఒకవేళ మన విలువ తెలుసున్నా కానీ ఎందుకులే మనం నార్మల్గా బ్రతికినామా వెళ్ళిపోయినామా అని కాకుండా దేవుని చేతికి మనం దొరికినప్పుడు మనల్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు, మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు ఒకవేళ ఎందుకు దేవుడు నన్ను సృష్టించాడు, ఇన్ని వేల మందిలో అందరి వల్ల నేను ఉంటున్నానేమో అని అనుకుంటున్నారేమో, ఈరోజు జ్ఞాపకం చేసుకొని దేవుని చేతికి దొరకండి. దేవుని చేతికి దొరికినప్పుడు దేవుడికి తెలుసు మీ విలువ ఏంటో, ఆ విలువ తగిన ఒక ఫలము మన జీవితాల్లో దయచేస్తాడు. మనం ఏం చేయాలంటే దేవుని కొరకు మనం ప్రయాసపడే వారంగా ఉండాలి, దేవుని కొరకు ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. అలాంటి ఆసక్తి ఈరోజు మనం అందరం కలిగి ఉందాం. మన జీవితాలు దేవుని కొరకు మనం ఉంచుతాం. ఒకవేళ కొన్నిసార్లు వస్తుంది, కష్టం వస్తుంది, ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది, బాధలు అవుతుంది. వాటి మధ్యలో మనము సోలిపోకుండా మనం ఏం చేయాలంటే దేవుని పట్ల ఆసక్తి కలిగి దేవుని వైపు చూడాలి. దేవుడి వైపు చూసినప్పుడు ఆలస్యం అవచ్చు, ఎందుకంటే ముత్యం చాలా రోజుల నుంచి ఉండొచ్చు, కానీ ఆలస్యమైనా కానీ దానికి రావాల్సిన ఒక ఫలితము, దానికి రావాల్సిన ఒక ఘనత
దానికి సమయానికి వస్తుంది. మన జీవితంలో కానీ మనకు రావాల్సిన ఘనత, మనకు రావాల్సిన విలువ, దేవుడు మనకి ఇవ్వాల్సిన గొప్ప జీవితము దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికి సమయం ఉంటుంది. ఆ సమయంలో కొరకు ఎదురు చూస్తూ మనము దేవుని చేతిలో మనం చిక్కడానికి మనము ఎదురు చూసేవారంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన జీవితాలు మధురంగా ఉంటుంది. సో ఈరోజు ఈ యొక్క మాటలు మన జీవితంలో గొప్ప కార్యం చేయాలా. మీ యొక్క ఫ్రెండ్స్కి, మీ యొక్క స్నేహితులకి, మీ యొక్క బంధువులకి దీన్ని షేర్ చేయండి. దీని ద్వారా వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం జరగలాగిన అందరూ కానీ దేవుడి కొరకు ఆసక్తి కలిగి దేవుని చేతిలో దొరకడానికి ఇష్టపడేవారుగా ఉండాలని వేడుకుంటే చిన్న మాటలు ముగిస్తున్నా. ఆమేన్.